చెంచలమ్మ, కేశవ వాళ్ళు అయితే గుడిలో పూజ చేస్తూ ఉంటారు. వెంటనే పంతులు గారైతే, "చెంచలమ్మ గారు మీరు ఇంట్లో పెద్దవాళ్ళు కాబట్టి ఈ బట్టలు, తాంబూలాన్ని తీసుకెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తీసుకొని రండి" అని చెప్పి అంటూ ఉంటాడు. "సరే పంతులు గారు" అని చెప్పి చెంచలమ్మ అయితే తాంబూలం తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది ప్రదక్షిణ చేయడానికి. చెంచలమ్మను చూసిన సింధూర అయితే, "ఏమండి అత్తయ్య గారు ఒక్కరే వెళ్తున్నారు ఈ టైంలో? వాళ్ళు దుండగులు అయితే అత్తయ్య గారిని చంపడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇద్దరం కలిసి అత్తయ్య గారి వెనకాలే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. వెళ్దాం పదండి" అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే చంటి అయితే సరే అని చెప్పి వెళ్తాడు. చెంచలమ్మ అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. చెంచలమ్మని చంపడానికి అయితే దుండగులు ప్రయత్నిస్తూ ఉంటారు. వెనకాలే వెళ్తారు. సింధూర వాళ్ళు అయితే చుట్టుపక్కలే ఉండి చూసుకుంటూ ఉంటారు. విజయమ్మ అయితే జైల్లో నుంచి విడుదలైతే అవుతూ ఉంటుంది. జైలు సెల్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అక్కడ చెంచలమ్మ మరియు కేశవ అయితే ఊరు పెద్ద మనుషులతో అలా మాట్లాడుతూ ఉంటారు. పక్కనే చాముండి వాళ్ళందరూ అయితే ఉంటారు. అందరూ మాట్లాడతారు. వెంటనే సింధూర అయితే కట్టపట్టుకొని అయితే సిద్ధంగా ఉంటుంది చెంచలమ్మని కాపాడడానికి. అక్కడ చెంచలమ్మని ఒక ఆయన చంపడానికి వస్తే వెంటనే సింధూర కట్టెతో కొడుతుంది తలపైన. అతన్ని చూసిన సింధూరాను చూసిన చెంచలమ్మ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. కేశవ కూడా ఎవరా అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఆ సౌండ్ విని చంటి, బసవ వాళ్ళు కూడా ఒక్కసారిగా అలా తిరిగి చూసి చాలా షాక్ అవుతూ ఉంటారు. ఆ ముసుగులో వచ్చిన మనిషికి అయితే ముసుగు తీస్తూ ఉంటారు కేశవ వాళ్ళు. సింధూర వాళ్ళందరూ కలిసి ముసుగు తీసేసరికి అక్కడైతే విజయమ్మ వాళ్ళ భర్త ఉంటాడు. ఒక్కసారిగా సింధూర వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అతన్ని చూసి. చంటి కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అమ్మగారిని చంపడానికి వచ్చింది ఇతనా అని చెప్పి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటారు అక్కడున్న వాళ్ళందరైతే. అతనికి అయితే తలపై నుంచి రక్తం అయితే కారుతూ ఉంటుంది. సింధూర వాళ్ళు చంటి, కేశవ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు. తిడుతూ ఉంటారు అతన్ని అయితే. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.